హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక బకాయిల చెల్లింపుల కోసం ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయం. ఇక ఏపీలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరాయి. ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని కోరుతున్నాయి. తక్షణమే పెండింగ్ డిఏలు విడుదల చేయాలని సంఘాల నేతలు కోరారు. 3 నెలలుగా వీటి చెల్లింపు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని సంఘాలు కోరాయి. ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి నేతలు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాకపోవడం వలన ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర ఆవేదన నెలకొందని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల, పెన్షనర్ల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. ఆర్థికపరమైన సమస్యల పరిష్కారంపైన ప్రభుత్వం దృష్టి సారించకపోతే ఉద్యోగుల నుండి వచ్చే ఒత్తిడి మేరకు ఉద్యమాల బాట పట్టక తప్పని పరిస్థితి వస్తుందని బొప్పరాజు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 20వ తారీఖున సీఎస్ వద్ద జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ఆర్థికేతర ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ నెల 21వ తారీఖున జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలు కనీసం చర్చకు రాకపోవటం ఉద్యోగులను, పెన్షనర్లను తీవ్రమైన నిరాశకు గురి చేసిందని రాష్ట్ర కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. రిటైర్ అయిన ప్రతి పెన్షనర్కు ప్రభుత్వం నుండి 15 నుంచి 25 లక్షల వరకు బకాయిలు ఉన్నాయని, ఇప్పటికే రావాల్సిన 3 డిఏలు ప్రకటించకపోవడంతోనూ ఉద్యోగి అవసరాల కోసం పెట్టుకున్న సరెండర్ లీవులు డబ్బులు కూడా చెల్లించకపోవడంతో ప్రతి ఉద్యోగి, పెన్షనర్ కూడా ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు. ఉద్యోగ సమస్యలపై కేబినెట్ కమిటీ చర్చించాలని సూచించారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6కు మాత్రమే ప్రత్యక్ష నియామకం జరపాలని తెలిపారు.